అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో భాగంగా పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం జానీ మాస్టర్ కొన్ని రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉండి బెయిల్పై విడుదలై ఈ మధ్య బయటకొచ్చారు. అప్పటి నుంచి జానీ మాస్టర్ తన కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. లైంగిక ఆరోపణల కేసులో భాగంగా జానీ మాస్టర్ పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డును సైతం కమిటీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకించారు కూడా. ఆ తర్వాత కొన్ని రోజులకే జానీ మాస్టర్ బెయిల్పై విడుదలై ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. డాన్సర్ అండ్ డాన్స్ అసోసియేషన్ నుంచి అతన్ని శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ భారీ విజయం సాధించారు. దీంతో ఆయన 5వ డాన్సర్ అండ్ డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఈ నిర్ణయాన్ని టాలీవుడ్లోని కొందరు వ్యక్తులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది. జానీ మాస్టర్ను డాన్స్ అండ్ డాన్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించడాన్ని తప్పుపడుతున్నారు. అయితే జానీ మాస్టర్ మొన్నటి వరకు డాన్సర్ అండ్ డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు.